ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫర్ ఇంటర్ అండ్ డిప్లొమా స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ ఎగ్జామ్కి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను. దిస్ ఈజ్ శివకుమార్. వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్కే స్టడీ సర్కిల్. సో ఫస్ట్, ట్రయాంగిల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ట్రయాంగిల్? ఎ ట్రయాంగిల్ ఈజ్ ఎ పాలిగాన్ ఫార్మ్డ్ బై 3 లైన్ సెగ్మెంట్స్. పాలిగాన్ అంటే క్లోజ్డ్ ఫిగర్. సో క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 3 లైన్ సెగ్మెంట్స్, దాన్నే మనం ఏమంటాం? ట్రయాంగిల్. సో శాంపుల్ ఫిగర్ చూద్దాం. సో దీన్ని మనం ట్రయాంగిల్ అంటాం. సో దీనికి 3 కార్నర్స్ ఉంటాయి. ఈ 3 కార్నర్స్ని మనం వర్టిసెస్ అంటాం. వీటిని క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం, ఏ బి సి. సో ఇక్కడ ఏ కామా బి కామా సి ఆర్ కాల్డ్ వర్టిసెస్ అనమాట. అండ్ ఈ 3 సైడ్స్ ఉంటాయి ఈ ట్రయాంగిల్కి, ఏబి బీసీ అండ్ ఏసీ. సో ఏబి బీసీ అండ్ ఏసీ ఆర్ కాల్డ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. నెక్స్ట్ వీటికి 3 యాంగిల్స్ అనమాట. ఇక్కడ ఈ 2 లైన్ సెగ్మెంట్స్ జాయిన్ అయిన దగ్గర మనకు ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. సో టోటల్ 3 యాంగిల్స్ ఫామ్ అవుతాయి ట్రయాంగిల్లో. సో యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఆర్ కాల్డ్ యాంగిల్స్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్. నెక్స్ట్, ఏ కామా బి కామా సి ఆర్ ద లెంత్స్ ఆఫ్ ద సైడ్స్ ఆపోజిట్ టు ద వర్టిసెస్ ఏ బి సి ఇన్ ఏ ట్రయాంగిల్. అంటే మనకి ఈ 3 సైడ్స్ యొక్క లెంత్స్ ని మనము స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి తోటి రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఏ వర్టెక్స్ కి అపోజిట్ సైడ్ ఉన్న లెంత్ ని మనము స్మాల్ ఏ తో రిప్రజెంట్ చేస్తాం. బి వర్టెక్స్ కి అపోజిట్ ఉన్న సైడ్ ని మనము స్మాల్ బి తో రిప్రజెంట్ చేస్తాం. సి వర్టెక్స్ కి అపోజిట్ ఉన్న సైడ్ యొక్క లెంత్ ని మనము స్మాల్ సి తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్, ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 ఉంటుంది. దట్ ఈస్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దట్ ఇంప్లైస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees అనమాట. నెక్స్ట్, పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే ద లెంత్ ఆఫ్ ద బౌండరీని మనం పెరిమీటర్ అంటాం. సో పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఎలా వస్తుంది? 3 సైడ్స్ని యాడ్ చేస్తే, దట్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. నెక్స్ట్, సెమీ పెరిమీటర్, ఎస్ అంటే హాఫ్ పెరిమీటర్ అనమాట. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. దీన్ని మనం ఏమంటాం? సెమీ పెరిమీటర్. క్యాపిటల్ ఎస్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఇది వెరీ ఇంపార్టెంట్, సో మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సర్కమ్ సర్కిల్. సర్కమ్ సర్కిల్ అంటే ఏంటి? ద సర్కిల్ దట్ పాసెస్ త్రూ ఆల్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ సర్కమ్ సర్కిల్. అంటే ఒక ట్రయాంగిల్ యొక్క అన్ని వర్టిసెస్ నుంచి ఒక సర్కిల్ పాస్ అవుతే ఆ సర్కిల్ని మనము సర్కమ్ సర్కిల్ అంటాం. శాంపుల్గా ఒక చిన్న ఫిగర్ చూద్దాం. ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ యొక్క కార్నర్స్ని మనం వర్టిసెస్ అంటాం. వీటిని క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం, ఏబిసి. అండ్ ఈ లెన్స్ని మనం స్మాల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. ఇప్పుడు ఏంటి? ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 3 vertices, that is this circle. This circle is called circumcircle. And ప్రతి సర్కిల్ కి ఒక సెంటర్ ఉంటుంది. O is called center of the సర్కిల్ అనమాట. సో ఈ సెంటర్ నుంచి ప్రతి వర్టెక్స్ కి ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఓ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఓ నుంచి బికి అంతే డిస్టెన్స్ ఉంటుంది, ఓ నుంచి సికి అంతే డిస్టెన్స్ ఉంటుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది సర్కిల్. This line is diameter of the circle and which is represented with 2r, and r is called radius of the circle అన్నమాట. ఈ సైడ్స్ కి, యాంగిల్స్ కి, ఈ సర్కమ్ సర్కిల్ యొక్క రేడియస్ కి రిలేషన్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రిలేషన్, సైన్ రూల్. సైన్ రూల్ అంటే ఏంటి? ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి, ఏ బై సైన్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి బై సైన్ ఆఫ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ ఆఫ్ యాంగిల్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు 2r అనమాట. అంటే ఏ బై సైన్ ఏ రేషియో, బి బై సైన్ బి రేషియో, సి బై సైన్ సి రేషియో, ఈ 3 రేషియోస్ 2rకి ఈక్వల్ అవుతాయి అన్నమాట. దీని నుంచి మనకి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ వస్తాయి. ఏంటి అంటే, సో ఏ బై సైన్ ఏని 2rతో ఈక్వేట్ చేసుకుంటే అండ్ బి బై సైన్ బిని 2rతో ఈక్వేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సి బై సైన్ సిని 2rతో ఈక్వేట్ చేసుకోవాలి. దీన్ని రీఅరేంజ్ చేస్తే, అంటే ఇక్కడ సైన్ ఏ డివైడ్ అవుతుంది, అటు వెళ్తే మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2r సైన్ ఏ. సిమిలర్లీ బి ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ బి, సి ఈజ్ ఈక్వల్స్ టు 2r సైన్ సి. సో దీస్ ఆర్ సైన్ రూల్. నెక్స్ట్, కొసైన్ రూల్. సో కొసైన్ రూల్లో ఏం రిలేషన్స్ వస్తాయో చూద్దాం.
ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి కాస్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. సో ఈ యాంగిల్కి ఈ సైడ్స్కి రిలేషన్ అనమాట. అంటే ఇక్కడ ఏ వచ్చింది అనుకోండి, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఉంటుంది మైనస్ ఏ స్క్వేర్ ఉంటుంది బై కింద ఏ ఉండదు అనమాట 2bc. సో దీన్ని ఈ 2bcని ఇక్కడ డివైడ్ అవుతుంది, అటు వెళ్తే మల్టిప్లై అవుతుంది. దీన్ని కొంచెం రీఅరేంజ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ వస్తుంది అనమాట. సిమిలర్లీ నెక్స్ట్ కాస్ బి ఏమవుతుంది అంటే ఇక్కడ బి ఉంది కాబట్టి ఇక్కడ ఏ అండ్ సి వస్తాయి అనమాట. ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac. దట్ ఇంప్లైస్ ఇక్కడ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ac కాస్ బి వస్తుంది. సిమిలర్లీ కాస్ సి ఏమవుతుంది, ఇక్కడ సి ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తున్నాయి, ఏ అండ్ బి వస్తాయి అనమాట. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. దట్ ఇంప్లైస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి. ఇవి కొసైన్ రూల్స్ అనమాట. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ రూల్స్. నెక్స్ట్ ప్రొజెక్షన్ రూల్. సో ప్రొజెక్షన్ రూల్ చాలా ఈజీ. సో ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి స్మాల్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బి కాస్ సి ప్లస్ సి కాస్ బి. ఇక్కడ ఏ ఉంది అంటే ఇక్కడ ఏ ఉండదు, బి ఉంటే సి యాంగిల్ ఉంటుంది, సి ఉంటే బి యాంగిల్ ఉంటుంది. సిమిలర్లీ ఇప్పుడు బి ఉంది కాబట్టి ఇక్కడ రాసే దాంట్లో మనకి బి ఉండదు, అంటే స్మాల్ ఏ కాస్ ఆఫ్ యాంగిల్ సి, స్మాల్ ఏ కాస్ ఆఫ్ యాంగిల్ సి ప్లస్ స్మాల్ సి కాస్ ఆఫ్ యాంగిల్ ఏ అనమాట. సిమిలర్లీ సి ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇక్కడ సి ఉంది అంటే ఇందులో మనకి సి రాదు అనమాట. అంటే ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ. వెరీ ఇంపార్టెంట్ రూల్. నెక్స్ట్ లాస్ ఆఫ్ టాంజెంట్. ఇవి కూడా చాలా ఈజీ. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 బై టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. ఇక్కడ ఏ మైనస్ బి ఉంది, ఇక్కడ కూడా ఏ మైనస్ బి, ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, సో ఇక్కడ కూడా ఏ ప్లస్ బి. అంతే. ఇప్పుడు చూడండి, బి మైనస్ సి బై బి ప్లస్ సి ఏమవుతుంది, టాన్ ఆఫ్ బి మైనస్ సి బై 2 బై టాన్ ఆఫ్ బి ప్లస్ సి బై 2. నెక్స్ట్ సి మైనస్ ఏ బై సి ప్లస్ ఏ, ఇది కూడా టాన్ ఆఫ్ సి మైనస్ ఏ బై 2 బై టాన్ ఆఫ్ సి ప్లస్ ఏ బై 2. ఇవి టాంజెంట్, లాస్ ఆఫ్ టాంజెంట్ రూల్స్. మనకి టోటల్ సైన్ రూల్, కాస్ రూల్, ప్రొజెక్షన్ రూల్, లాస్ ఆఫ్ టాంజెంట్స్, ఇవి 4 గుర్తుంటే సమ్స్ చాలా ఈజీ. సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్, ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్ సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ బై ఆర్. ఇక్కడ ఎస్ అంటే సెమీ పర్మీటర్. సో ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి. అయితే ఇక్కడ మనము సైన్ ఏని ఎలా రాయొచ్చు, నేను ఇక్కడ సైన్ రూల్ యూస్ చేస్తున్నా. సైన్ రూల్లో ఫార్ములా ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ ఏ. కానీ మనకి ఇక్కడ సైన్ ఏ వాల్యూ కావాలి కాబట్టి ఈ 2rని ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ అవుతుంది, అంటే ఏ బై 2r అవుతుంది. అంటే ఇక్కడ సైన్ ఏ ఏమవుతుంది, ఏ బై 2r అవుతుంది. సిమిలర్లీ నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ బి, అంటే సైన్ బిని ఏమని రాయొచ్చు, బి బై 2r అని రాయొచ్చు. ప్లస్ అంటే సిమిలర్లీ సి ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ సి, అంటే సైన్ సిని ఎలా రాయొచ్చు, సి బై 2r. చూడండి ఇక్కడ డినామినేటర్స్ అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ డినామినేటర్ 2r అవుతుంది. న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. అయితే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది. అయితే మనకి ఎస్ సెమీ పెరిమీటర్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అనమాట. అంటే ఇక్కడ ఈ 2 డివైడ్ అవుతుంది కదా, ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై అవుతుంది, అంటే 2s ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే నేను ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 2r సబ్స్టిట్యూట్ చేయొచ్చు, సారీ 2s సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 2s బై డినామినేటర్ ఏముంది 2r. సో 2 క్యాన్సల్, ఏమొస్తుంది మనకి
ఎస్ బై ఆర్. సింపుల్గా ఇక్కడ సైన్ రూల్ ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేస్తే we will get S by R. Next example question. Show that sigma 2bc cos A is equals to A square plus B square plus C square. So ఇందులో ఫస్ట్ LHS తీసుకుందాం. LHS sigma 2bc cos A. యాక్చువల్లీ ఇక్కడ సిగ్మా సింబల్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే సమ్మేషన్. శాంపుల్గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నాను ఇక్కడ. సిగ్మా ఏ, సిగ్మా అంటే సమ్మేషన్ ఏ. యాక్చువల్గా మనకి ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి అని అర్థం అనమాట. అంటే సమ్మేషన్ ఆఫ్ ఏ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఏ ప్లస్ బి ప్లస్ సి. సిమిలర్లీ ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ 2bc కాస్ ఏ అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఫస్ట్ 2bc కాస్ ఏ అలానే రాయాలి, తర్వాత ప్లస్ ఇప్పుడు ఇక్కడ బి తర్వాత నెక్స్ట్ సి వస్తుంది, సి తర్వాత మళ్ళీ ఏ అన్నమాట. అంటే ఇలా వస్తుంది 2ca కాస్ ఇక్కడ యాంగిల్ ఏ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ యాంగిల్ బి వస్తుంది. సిమిలర్లీ మళ్ళీ 2 ఇక్కడ సి అయిపోయింది, మళ్ళీ సి తర్వాత ఫస్ట్ ఏ వస్తుంది, ఇక్కడ ఏ అయిపోయింది, ఏ తర్వాత మళ్ళీ ఫస్ట్ బి వస్తుంది, ఇక్కడ యాంగిల్ బి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ యాంగిల్ సి వస్తుంది అనమాట, కాస్ సి. ఇలా అనమాట సమ్మేషన్ మీనింగ్ ఇది అనమాట. సో ఫస్ట్ బి తర్వాత సి తర్వాత ఏ, నెక్స్ట్ సి ఏ బి తర్వాత యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి ఇలా రాయాలి మనము. సో ఇప్పుడు మనకి ఇక్కడ కొసైన్ రూల్ యూజ్ అవుతుంది. కొసైన్ రూల్లో ఫస్ట్ చూడండి కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. యాక్చువల్గా ఈ 2bc ఇక్కడ డివైడ్ అవుతుంది, ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై అవుతుంది. అప్పుడు అది 2bc కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు? బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రాయొచ్చు. అంటే ఇక్కడ 2bc కాస్ ఏ ప్లేస్లో నేను ఏం రాయొచ్చు అంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సిమిలర్లీ 2ca కాస్ బి అంటే కాస్ బి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac. ఈ 2ac అటు ట్రాన్స్పోజ్ చేస్తే అప్పుడు 2ca కాస్ బి ప్లస్లో ఏం రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ సిమిలర్లీ 2ab కాస్ సి ప్లస్లో ఏమని రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. సో ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సల్, ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సల్, ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ క్యాన్సల్. సో ఇక్కడ మనకి మిగిలింది ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ విచ్ ఈస్ ఆర్హెచ్ఎస్. ఇలా మనము యూజింగ్ కొసైన్ రూల్ ఈ సమ్ని సాల్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. షో దట్ సిగ్మా బి ప్లస్ సి ఇంటూ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఫస్ట్ ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ సిగ్మా బి ప్లస్ సి ఇంటూ కాస్ ఏ. యాక్చువల్లీ ఇక్కడ సిగ్మా మీనింగ్ ఏంటో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాను. ఇప్పుడు ఏబిసి ఉన్నాయి మనకి. ఏ తర్వాత బి వస్తుంది, బి తర్వాత సి వస్తుంది, మళ్ళీ సి తర్వాత అగైన్ ఏ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్గా బి ప్లస్ సి ఇంటూ కాస్ ఏ అని రాసుకోవాలి. ప్లస్ సిగ్మా అంటే సమ్మేషన్ అంటే ప్లస్. ఇప్పుడు ఇక్కడ బి అయిపోయింది కాబట్టి బి తర్వాత సి వస్తుంది అంటే సి ప్లస్ ఇక్కడ నెక్స్ట్ సి అయిపోయింది కాబట్టి సి తర్వాత అగైన్ ఏ వస్తుంది ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ ఏ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? బి. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఇక్కడ సి అయిపోయింది కాబట్టి అగైన్ ఏ ప్లస్ ఏ అయిపోయింది కాబట్టి బి ఇంటూ యాంగిల్ బి అయిపోయింది కాబట్టి యాంగిల్ సి. ఇలా అన్నీ అయిపోయేంత వరకు మనం రాసుకోవాలన్నమాట. ఇక్కడ నేను నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్లా అంటే బిని కాస్ ఏతో మల్టిప్లై చేస్తున్నా, సిని కూడా కాస్ ఏతో మల్టిప్లై చేస్తే అది ఏమవుతుంది అంటే బి కాస్ ఏ ప్లస్ సి కాస్ ఏ అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ ఏమవుతుంది? సి కాస్ బి ప్లస్ ఏ కాస్ బి అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? ఏ కాస్ సి ప్లస్ బి కాస్ సి అవుతుంది. యాక్చువల్గా బి కాస్ ఏ ప్లస్ సి కాస్ ఏ ఇలా సైడ్స్ డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయనుకోండి, మనకి ప్రొజెక్షన్ రూల్ గుర్తుకు రావాలి. ప్రొజెక్షన్ రూల్ ప్రకారం
A is equals to B cos C plus C cos B and B is equals to A cos C plus C cos A and C is equal to A cos B ప్లస్ బి కాస్ ఏ. సో మనం దీని ప్రకారం పేర్ చేసుకుందాం. అంటే ఇక్కడ బి కాస్ ఏ అండ్ ఏ కాస్ బి. సో ఇవి రెండు ఒక పేర్ లాగా రాసుకుందాం. బి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ బి. నెక్స్ట్ ఏ కాస్ సి అండ్ సి కాస్ ఏ. సో ఏ కాస్ సి ప్లస్ సి కాస్ ఏ ఇది ఒక పేర్. నెక్స్ట్ బి కాస్ సి అండ్ సి కాస్ బి. బి కాస్ సి ప్లస్ సి కాస్ బి అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏమని రాయొచ్చు, ఇక్కడ ఏ లెటర్ లేదో అది రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఇది సి అని రాయొచ్చు, ఇక్కడనేమో బి అని రాయొచ్చు, ఇక్కడనేమో ఏ రాయొచ్చు. సో ఫైనలీ ఏ ప్లస్ బి ప్లస్ సి విచ్ ఈస్ ఆర్హెచ్ఎస్. ఇలా మనము ప్రొజెక్షన్ రూల్ యూస్ చేసి ఈ సమ్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ క్వశ్చన్, షో దట్ సి కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ ఏ కాస్ స్క్వేర్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్. సో ఫస్ట్ ఇందులో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. సి కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ ఏ కాస్ స్క్వేర్ సి బై 2. సో ఇక్కడ మనకి కాస్ స్క్వేర్లో ఫార్ములాస్ ఏమీ లేవు, ఓన్లీ కాస్ మాత్రమే ఉంది. అయితే మనం ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఫార్ములా యూస్ చేయాలి. ఏం ఫార్ములా యూస్ చేయాలంటే కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2a బై 2. అంటే ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ 2a ఉంది. అదే ఇక్కడ a బై 2ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ a బై 2 అవుతుంది. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయి మనకి కాస్ ఏ వస్తుంది. అంటే శాంపుల్గా నేను ఇక్కడ రాస్తున్నా. ఒకవేళ ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ బై 2, ఇక్కడ ఏ ప్లేస్లో ఏ బై 2 ఉంది అంటే 1 ప్లస్ కాస్ 2 ఇంటూ ఇక్కడ ఏ బై 2 వస్తుంది, బై 2 అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ అవుతే కాస్ స్క్వేర్ ఏ బై 2 ఏమవుతుంది, 1 ప్లస్ కాస్ ఏ బై 2 అవుతుంది. నేను ఇక్కడ అదే సబ్స్టిట్యూట్ చేయబోతున్నాను. సి ఇంటూ ఏం రాయాలి, 1 ప్లస్ కాస్ ఏ బై 2 అవుతుంది. నెక్స్ట్ సిమిలర్లీ ఇక్కడ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ సి బై 2ని ఎలా రాసుకోవచ్చు, 1 ప్లస్ కాస్ సి బై 2 అని రాయొచ్చు. సో ఇక్కడ డినామినేటర్ 1 బై 2 ఉంది కాబట్టి 1 బై 2ని నేను కామన్ తీసుకుంటే ఇక్కడ సి ఇంటూ 1 సి ప్లస్ సి ఇంటూ కాస్ ఏ సి కాస్ ఏ ప్లస్ ఏ ఇంటూ 1 ఏ ప్లస్ ఏ ఇంటూ కాస్ సి ఏ కాస్ సి ఇలా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ 1 బై 2 ఇంటూ ఇక్కడ సి ఇలానే రాసుకుంటున్నాను, ఇక్కడ ఏ అలానే రాసుకుంటున్నాను. అండ్ ఇక్కడ సి కాస్ ఏ కాస్ సి, ఇక్కడ సైడ్ అండ్ యాంగిల్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం గుర్తుకు రావాలి మనకి, ప్రొజెక్షన్ రూల్. ప్రొజెక్షన్ రూల్ ప్రకారం ఫార్ములా ఏంటి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ సి ప్లస్ సి కాస్ ఏ. అంటే నేను ఇక్కడ సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి ప్లస్లో ఏమని రాయొచ్చు, బి రాయొచ్చు. సో ఇది ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఫార్ములా ఏంటి, ఎస్ అనమాట. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఈజ్ నథింగ్ బట్ ఎస్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్, దట్ ఈస్ ఆర్హెచ్ఎస్. అంటే మనకి ఇక్కడ యాక్చువల్గా కాస్ స్క్వేర్కి ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఫార్ములా యూస్ చేయాలి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో డైరెక్ట్ ఫార్ములా లేదు. సో కాస్ స్క్వేర్ ఏ బై 2 అనగానే మనకి కాస్ స్క్వేర్ ఏ దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ 2a బై 2 ఫార్ములా మనకి గుర్తుకు రావాలి. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ శాంపుల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ క్వశ్చన్స్ అనమాట. ఇవి మీరు సింప్లిఫై చేస్తే ఈ 4 రూల్స్ కానీ గుర్తుపెట్టుకుంటే అన్ని సమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు.